తాజా సమాచారం చూస్తున్నాం. నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు విజేత నివాసంలో వేకోజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలపైన కూడా దాడులు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ మహిళా నేత విజేత నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. ఎన్నికల కోడ్ రాకముందే కక్ష కట్టి దాడులు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి పోలీసుల్ని ప్రశ్నించారు. ఇటీవల నారాయణ నివాసాన్ని పోలీసులు జల్లెడపట్టారు. నారాయణ అనుచరుల వద్ద భారీగా నగదు దాచిపెట్టారన్న అనుమానంతో కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నారాయణను టార్గెట్ చేసి కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. విజేత నివాసం వద్ద టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాలపై పోలీసులు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాజీ మంత్రి నారాయణ ఎవరైతే నారాయణ ఉన్నారో నారాయణ నివాసంలో కూడా ఇటు సాయంత్రం సమయంలో దాదాపు 4 గంటల పాటు డ్రగ్స్ సంబంధించినటువంటి కలకలం నేపథ్యంలో అక్కడ మేము తనిఖీలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో మరోసారి మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాలపై ఈ రోజు పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరురాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజేత నివాసంలో వేకోజాము నుంచి కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుల నివాసాలపైన కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. ఒకవైపు రామలింగాపురంలో ఉన్నటువంటి సింహపూరి పెయింట్స్ ఎవరైతే అధినేత ఉన్నారో ఆయన ఇంట్లో కూడా నారాయణకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులు, అదేవిధంగా విద్యా సంస్థల యొక్క ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో పోలీసులు ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటు విజేత ఇంట్లో ఉదయం నుంచి కూడా పోలీసులు దాడులు చేయడం వెనకాల కారణాలు ఏంటనేది కూడా ముఖ్యంగా తెలుసుకునేందుకు టీడీపీకి సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టిన ఎవరైతే విజేత ఇంటికి రావడం జరిగింది. పోలీసులను కూడా అడగడం జరిగింది. ఎందుకు మీరు ఎన్నికల కోడ్ రాకముందే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల నారాయణ నివాసాన్ని జల్లెడు పెట్టిన పోలీసులు నారాయణ అనుచరుల వద్ద భారీగా నగదు దాచిపెట్టారనే యొక్క నేపథ్యంలోనే పోలీసులు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే కేవలం నారాయణను టార్గెట్ చేసి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి ఆరోపణలు ఇప్పటికైనా మానుకున్నట్టు కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మరో విధంగా చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. విజేత నివాసం వద్దకు భారీగా ఇటు టీడీపీ ఎవరైతే ఉన్నారో నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఎన్నికల కోడ్ రాకముందు ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది హేయమైనటువంటి పరిస్థితి అని చెప్పి టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే నారాయణకే అత్యంత దగ్గరగా ఉన్నటువంటి విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ అయి ఉండొచ్చు, అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహపూర్వమైనటువంటి సంబంధాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఇళ్లలో ఈ రోజు పోలీసులు దాడులు చేస్తున్నారు. వాళ్ళు నోటీసులు కూడా నోటీసులు తీసుకువచ్చిన తర్వాత అనంతరం బయటికి వెళ్లేటప్పుడు మీ వద్ద 20,000 30,000 దొరికాయి, అంతకు మించి ఏం లేదని చెప్పి కూడా వాళ్ళకి ఒక లిఖితపూర్వమైనటువంటి ఒక లెటర్ ని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అదే విధంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే విజేత ఇంటికి రావడం జరిగింది. విజేత టీడీపీ మహిళారాలు, నారాయణతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తురాలు కాబట్టి ఆమె ఇంట్లో డబ్బులు డబ్బు చేస్తుంటారనే ఉద్దేశంతోనే ఈ రోజు దాడులు చేశారు. అయితే దాడులు చేసినటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే బెడ్ కాడ నుంచి లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ అన్నింటినీ కూడా చెల్లాచెదురు జరిగింది. అది విజేత ఆరోపిస్తుంది. తమ ఇంట్లోకి వాళ్ళు ఏదైనా తీసుకొని వచ్చి లోపల పెట్టి మా మీద కేసులు బనాయిస్తారనే యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తింది. ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మనుకోవాలంటూ కూడా ఒకవైపు విజేత కూడా మీడియా ముందు కూడా రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఎన్నికల కోడ్ రాకముందు ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అనేది నెల్లూరు జిల్లాలో అందుకు ఆందోళన ఆవేదన గురి చేస్తారని చెప్పుకోవచ్చు. నరేష్, థ్యాంక్ యూ. అన్ని పెరగదమ్మా, అది 500 రూపాయల నోట్లు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 30,000. కూర్చోండి.
ఏదో నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాం. లేడీ ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టలేదు. అసలు సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి, అంతే కదా. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు.